ఒకప్పుడు చాలా సాంప్రదాయబద్ధంగా, ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు కూడా ఎంతో నీట్గా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ అవన్నీ చేస్తుండేవారు. ఇప్పుడు చిన్న గుడికి వెళ్ళాలని చెప్పినా కూడా ఎప్పుడో మధ్యాహ్నానికి వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళి వస్తున్నా ఇప్పుడు ఈ జనరేషన్ మనది. సో ఈ జనరేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ గుడికి ఏ టైంలో వెళ్తే మనకు పుణ్యం వస్తుందంటారు? ఏ గుడికైనా టైం ఏం లేదమ్మా. గుడి అంటే నార్మల్గా ఏంటంటే ఇందాక నువ్వు స్టార్టింగ్లో అడిగావు యుగ ధర్మము సనాతన ధర్మం అని. ఇప్పుడు యుగ ధర్మాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. అంటే మనం బ్రతకాలి అంటే వాటికి మనము అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అలాగే గుడికి వెళ్ళాల్సిన సమయం నన్ను అడిగితే అది ఉదయాన్నే వెళ్ళాలి. పూజ చేయవలసిన సమయం కానీ గుడికి వెళ్ళాల్సిన సమయం కూడా ఎంత ఉదయాన్నే వెళ్ళగలిగితే, అంటే సూర్యోదయం వరకు మనం గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రాగలిగితే చాలా శ్రేష్టం అది. అయితే ఈ మధ్యకాలంలో మనం లేవడమే సూర్యోదయం తర్వాత లెగుస్తాం కాబట్టి అట్లాంటి ఆప్షన్స్ ఏమీ లేవు. కాబట్టి మీరేం చేస్తారంటే ఉదయాన్నే వెళ్ళడం, మరీ మిట్ట మధ్యాహ్నం వరకు వెళ్ళడం. అండ్ ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటంటే చాలా చోట్ల గుడిని కూడా చాలా లేట్గా ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట. ఒకప్పుడు ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే బ్రహ్మ ముహూర్తంలోనే గుడిలో అభిషేకాలు అవన్నీ అయిపోయేవి. అవన్నీ అయిపోయి 5 గంటలకల్లా భక్తులు రావడం మొదలయ్యేది. వాళ్ళకి పూజలు అర్చనలు అవన్నీ ఏవేవైతే అవ్వాలో అవన్నీ అయ్యి ఒక టైం కల్లా గుడిని మూసేసేవాళ్ళు. బై 9-9:30 కల్లా గుడి, అంటే ఇంకా ఆ టైం తర్వాత పూజలు చేసే టైం కాదు కాబట్టి అందరూ వాళ్ళ రొటీన్లో పడిపోతారు కాబట్టి. కానీ ఇప్పుడు చూస్తుంటే గుడి తెరవడం దగ్గర నుంచి కాస్త లేట్గానే తెరుస్తారు గుడి. అంటే ఇప్పుడు కార్తీక మాసాలు, శ్రావణ మాసాలు ఇట్లాంటి టైంలో కాస్త ఎర్లీగా తెరుస్తున్నారు. లేకపోతే నార్మల్గా 6 గంటలకి అలాగా మెల్లిగా తెరిచి 7 గంటలకు అభిషేకాలు భగవంతుడికి కూడా అలా చేసి మెల్లిగా భక్తులు 12 దాకా మధ్యాహ్నం వరకు వస్తూ ఉంటారు. వెళ్ళొచ్చు, ఏ టైంలోనే వెళ్ళొచ్చు భగవంతుడి దర్శనానికి. ఏ టైం ఇప్పుడు తిరుపతిలో చూస్తే నిత్య దర్శనం కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, పెద్ద పెద్ద టెంపుల్స్ అవన్నీ ఓకే. కానీ మామూలుగా మనకి మనశ్శాంతిగా ఉండాలి, మనము ఒక పద్ధతి పాటించాలి అన్నప్పుడు ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళడం చాలా శ్రేష్టం అన్నమాట. అయితే అమ్మ, ధర్మ సందేహాలంగానే చాలా మందికి అనేకమైన సందేహాలు ఉంటాయి. అవును, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఎలా తీర్చుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. అట్లాంటి వాళ్ళు మనకు కొంతమంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. అలాగే అమ్మ. ముందుగా మొదటి కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ, మీ పేరు? మా పేరు పద్మావతి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నంద్యాల నుంచి కాల్ చేస్తున్నామ్మా. ఓకే అమ్మ, మీ సందేహం ఏంటో అమ్మగారు ఉన్నారు, తెలియచేయండి. ఓకే అమ్మా. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. నంద్యాల నుంచి కాల్ చేస్తున్నామ్మా. నిత్య దీపారాధన సంధ్య మార్చుకోవాల్సమ్మా తప్పక మగవాళ్ళు. ఒకటి ఫస్ట్, సెకండ్ వచ్చేసి హారతి ఖచ్చితంగా ఇవ్వాలి కదా నిత్య దీపారాధనలో. నిత్య దీపారాధన ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తే. నిత్య దీపారాధనలో హారతి ఖచ్చితంగా ఇవ్వాలి కదా అంటున్నా. అవునండి, ఖచ్చితంగా హారతి ఇవ్వాలి నిత్య దీపారాధనలో. అంటే మనం భగవంతుడికి సంపూర్ణంగా పూజ చేయడం కదా, దీపధూప నైవేద్యంతో సహా మనం హారతి ఇచ్చినప్పుడు మనం ఆయనకి చేసే పూజ ఏదైతే ఉందో అది ముగించడం అంటే హారతితోటే ముగిస్తాం కదా. ఓకే అండి, అమ్మగారు చెప్పిన పాటించండి. మనం సంధ్య మార్చుకోవాలమ్మా. అమ్మ, మళ్ళీ ఒకసారి చెప్పండి. సంధ్య మార్చుకొని పూజ స్టార్ట్ చేయాలా అంటే అమ్మా? అమ్మ, మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. సంధ్య మార్చుకొని అంటే కేశవ మాధవ అని చదువుకుంటాం కదా, అది ఖచ్చితంగా చేసుకున్న తర్వాతనే పూజ స్టార్ట్ చేయాలమ్మా మగవాళ్ళు అంటే. అవునండి, మగవాళ్ళు. ఇప్పుడు అంటే మీ పేరు ఏమన్నారు? పద్మావతి. పద్మావతి గారు, పూజ పద్ధతి మనం ఫాలో అవ్వాలి అంటే మీరు ఇందాక ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, అంటే మన సనాతన ధర్మంలో చెప్పిన విధంగా భగవంతుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఆ పద్ధతి ఫాలో అవుతూ వెళ్ళడమే. ప్రతిసారి పూజ చేసినప్పుడు మనం ఆ పద్ధతి పాటించుకుంటూ వెళ్ళడమే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల వాటి వల్ల టైం కుదరనప్పుడు మామూలుగా దీపారాధన చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే మీకు ఏదన్నా హడావిడిగా ఎటన్నా వెళ్ళిపోవాలి ఇంకా ఖచ్చితంగా చేయాలి. మనం ఏ పూజ చేసినా చూడండి, మనం ఏదైనా మంత్రోచ్చారణ చేసినప్పుడు ఏంటంటే అది మనస్ఫూర్తిగా చేయడం, స్పీడ్గా చేయడం కాదు. అర్థమైందా మీకు? ఓకే అమ్మ, అమ్మగారు చెప్పిన పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. అయితే అమ్మ, ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా తల మీద శతకోపం పెడుతూ ఉంటారు. అవును, దాని ద్వారా ఎందుకు పెడతారంటారు? దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటి మనకి?
శటగోపం పెట్టడానికి కారణం ఏంటంటే ఆ శటగోపాన్ని మనం చూసినట్టయితే శటగోపం మీద భగవంతుడి పాదాలు ఉంటాయి కదా, దాన్ని ఒక మెటల్ తోటి చేస్తారు కదా, రాగితోటి కానీ వెండితోటి కానీ చేస్తారు. మనందరికీ ఒక ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరు గర్భగుడిలోకి వెళ్ళి భగవంతుడిని కాలు పట్టుకొని వాళ్ళని పట్టుకోలేం కదా, మనకి రెస్ట్రిక్షన్ ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళలేం మనం. కాబట్టి ఆ శటగోపం తెచ్చి భగవంతుడిని మనం డైరెక్ట్గా వెళ్ళి కాళ్ళు ముట్టుకోలేం కాబట్టి ప్రతి ఆలయంలో ఆ పూజారి గారు ఏం చేస్తారంటే మన పూజ అంతా ముగించుకున్న తర్వాత మనం భగవంతుడికి ప్రదక్షిణాలు అవి చేసిన తర్వాత ఆ శటగోపం తెచ్చి మన తల మీద పెట్టినప్పుడు అది భగవంతుడి పాదాలు సాక్షాత్ మన శిరస్సు మీద ఉన్నట్టు ఒక నమ్మకం మనకి. అట్లాగే మన మనసులో కోరిక ఏదైతే ఉంటుందో అది శటగోప్యం అంటే అది గోప్యంగా సీక్రెట్గా ఆ శటగోప్యం పెట్టినప్పుడు మనం మన మనసులోని కోరిక భగవంతుడికి చెప్తే అది భగవంతుడి వరకు చేరుతుంది అని ఒక నమ్మకం అనమాట. సీక్రెట్గా బయటకు చెప్పడానికి లేదు, అది ఆయన పూజారి గారు మన తల మీద పెట్టినప్పుడు మనసులో మీ కోరికని చెప్పుకుంటే సరిపోతుంది.